హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ రవ్వ లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నాను. రవ్వ లడ్డూని ఎక్కువ రోజులుగా స్టోర్ చేసుకునే విధంగా ఎలా చేయాలో పక్కా కొలతలతో నేను మీకు చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనం ఇంట్లో రవ్వ లడ్డు చేసుకుంటే అట్లీస్ట్ ఒక వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. నేను చూపించే విధంగా పక్కా కొలతలతో చేశారంటే టేస్టీగా ఉంటాయి. నెల రోజుల పైనే అస్సలు పాడవవు. చాలా రుచిగా ఉంటాయి. పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసేసేయచ్చు, అంత బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా రవ్వ లడ్డు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు నూనెనా వాడుకోవచ్చు. 2 స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 50 గ్రాముల జీడిపప్పును తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని జీడిపప్పు పలుకులు వేసేసుకోవాలి. అలానే 50 గ్రాముల బాదపప్పును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని ఎర్రగా వేగి రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ చక్కగా ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే నెయ్యిలో మరో 50 గ్రాముల కిస్మిస్ కూడా వేసేసుకొని కిస్మిస్ బాగా ఉబ్బి రంగు మారి వేగేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పుతో పాటు ముందే వేసుకొని వేయించుకుంటే ఇవి మాడిపోతాయి కాబట్టి ఇలా తర్వాత వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఇదే నెయ్యిలో మరొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలో 5 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదండి, ఉప్మా రవ్వ. బొంబాయి రవ్వ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బొంబాయి రవ్వను వేయించుకోవాలి. అలానే నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇలా 5 కప్పుల బొంబాయి రవ్వను వేసుకున్నాను. మీరు కనుక తక్కువ క్వాంటిటీ అయితే మరి కొంచెం తగ్గించి వేసుకోండి. సేమ్ ఇవే కొలతలు. రవ్వ వేసుకున్నాక మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా బాగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో ఆపకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి. మధ్యలో కనుక మనం ఆపేస్తే రవ్వ అనేది అక్కడక్కడ వేగకుండా మాడిపోతుంది. అలానే రవ్వ అనేది సరిగ్గా వేగదు. ఇలా నిదానంగా ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. రవ్వని మనం ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అంత బాగుంటుంది. ఎక్కడా కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వని ఇలా నేతిలో వేయిస్తూ ఉంటే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. అప్పుడే మనకి రవ్వ అనేది బాగా వేగినట్లు. రవ్వ అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురిమిన పచ్చి కొబ్బరిని 3 కప్పులు వేసుకోవాలి. నేనైతే కొబ్బరి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి తురుముకొని వేస్తున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ పార్ట్ తోనైనా కలిపి వేసేసుకోవచ్చు. అలానే ఇందులోనే మరొక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు నెయ్యి, కొబ్బరి, రవ్వ అంతా కూడా బాగా కలిసేలాగా మరొక 2 నిమిషాల పాటు ఈ కొబ్బరి అంతా కూడా వేయించుకోవాలి. మీ ఇంట్లో గనక పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటే గనక మరి కాస్త వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే తురుముకొనైనా వేసేసుకోవచ్చు. ఇలా నిదానంగా కొబ్బరి అంతా బాగా రవ్వలో కలిసిపోయి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. నేను మొత్తం 5 కప్పుల బొంబాయి రవ్వకి మీడియం సైజులో ఉండే 4 కొబ్బరి చెప్పులు తీసుకుని తురుముకొని మొత్తం 3 కప్పులు అయ్యే విధంగా వేసుకున్నాను. ఈ రవ్వలో మనం వేసుకున్న పచ్చి కొబ్బరి తురుమంతా బాగా మిక్స్ అయ్యి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా బాగా వేయించేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ ఈ రవ్వ, కొబ్బరి కూడా చక్కగా రంగు మారేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఇందాక నేను ఏ కప్పుతోనైతే రవ్వని, కొబ్బరిని కొలుచుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల పంచదార వేసుకుంటున్నాను. మీరు కనుక పంచదార తక్కువ తినే వాళ్ళైతే మరొక 1/2 కప్పు తగ్గించి వేసుకోండి. నేనైతే కరెక్ట్గా వేస్తున్నాను. 4 కప్పుల పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. 2 కప్పులు ఇలా నీళ్లు పోసేసుకొని మళ్ళీ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకుంటున్నాను ఉండాలి. రవ్వ లడ్డూలకి ఇలా పాకం పట్టి చేస్తే అస్సలు పాడవవు, ఎన్ని నెలలైనా నిల్వ ఉంటాయి. పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ఈ పంచదారని ఎక్కువ పాకం ఏమి రానవసరం లేదండి. మనం చేతితో పట్టుకుంటే చేతికి అంటుకునే విధంగా వస్తే సరిపోతుంది. పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని యాలకుల పొడి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. యాలకుల పొడి అంతా కలిపేసేసుకున్నాక ఒకసారి లైట్ గా పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. పాకం అనేది మనం చేతితో పట్టుకుంటే చేతికి ఈ విధంగా అంటుకుంటే సరిపోతుంది. ఎక్కువ పాకం అనేది రానవసరం లేదు. ఇలా చేతికి అంటుకునే విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మనం వేయించుకున్న రవ్వ, కొబ్బరి మిశ్రమాన్ని అంతటిని ఈ పాకంలో వేసేసుకోవాలి.
రవ్వ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఇదంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మంటని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోకుండా లో ఫ్లేమ్లో నుంచేసేసుకొని ఈ రవ్వ అంతా పాకంలో ఒక్క 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే రవ్వ అంతా ఉడికి దగ్గరగా అవుతుంది. ఇలా పల్చగా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ కడాయిని ఇలా పక్కన పెట్టేసేసుకొని మధ్యలో ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇదంతా బాగా చల్లారిపోతుంది. మనం చేతితో పట్టుకుంటే మనకి వేడి అనేది తగలాలి. ఇలా లైట్గా ఉంటే వేడి అనేది సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అయ్యి గట్టిపడింది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసేసుకొని లడ్డూల్లో చుట్టేసేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనకు కావాల్సినంత సైజులో లడ్డూల్లో చేసేసుకోవాలి. అలానే లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఇది మధ్యలో చల్లారి కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో మ్యాష్ చేసుకుంటూ లడ్డూల్లో చుట్టేసేసుకోవాలి. అలానే లడ్డూలు కూడా ఎక్కువ గట్టిగా ఉండవండి, చాలా సాఫ్ట్ గానే ఉంటాయి. ఇలానే రవ్వ మిశ్రమాన్ని మధ్యలో కలుపుకుంటూ మనకు కావాల్సినన్ని రవ్వ లడ్డూలు చుట్టేసేసుకోవటమే. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో కనుక స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పైన నిల్వ ఉంటాయి. ఈ రవ్వ లడ్డూలో పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. కానీ పచ్చి కొబ్బరిని రవ్వతో పాటు నెయ్యి వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాం కాబట్టి అస్సలు పాడవవు, చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో. పక్కా కొలతలతో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మరి మీకు కూడా ఈ రవ్వ లడ్డు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.